మోడీ పర్యటన నేపథ్యంలో ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఆలూరు చాలా వెనుకబడ్డ ప్రాంతంగా ఉందని, ప్రధాని మోడీ రాకతో మార్పు వస్తుందని ఆశిస్తున్నారని వైకుంఠం జ్యోతి అన్నారు. జీఎస్టీని భారీగా తగ్గించి పేదలకు ఎంతో మేలు చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ సభకు చాలా మంది స్వచ్ఛందంగా హాజరవుతారని ఆమె తెలిపారు. ఇక వారి ప్రాంత అభివృద్ధికి నిధులు కూడా కోరుతారని అంటున్న ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతితో మా ప్రతినిధి బస్వరాజ్ ఫేస్ టు ఫేస్. ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలుకు వస్తున్న నేపథ్యంలో కర్నూలు పార్లమెంటు పరిధిలో టీడీపీ నేతలు భారీగా జన సమీకరణ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనకి ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి ఉన్నారు. ఆమె ఎలాంటి ఏర్పాటు చేస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ ప్రోగ్రామ్ని మీ నియోజకవర్గం నుంచి ఏ విధంగా సక్సెస్ చేస్తారు, ఎంతమందితో వస్తారు? ముందుగా మా ఆలూరు నియోజకవర్గం నుంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ భారీ కర్నూలు పట్టణానికి, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకు జీఎస్టీ దీని మీద వస్తున్నారు. దేశంలో ఎక్కడ లేకున్నట్టుగా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడం, అది మన కర్నూలు జిల్లాలో పెట్టడం అనేది మన కర్నూలు జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ ఇక్కడికి రావడంతో మన రాష్ట్రానికి మన ఎంతో అభివృద్ధి జరుగుతుంది. మనకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఉన్నవి. అందుకోసం అవన్నీ కూడా తీరి మనకు కర్నూలు జిల్లా డెవలప్ అవుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అలాగే మా ఆలూరు నియోజకవర్గం నుంచి ఈ బహిరంగ సభకు మేము భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా, ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి, మనము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఈ బహిరంగ సభకు మా ఆలూరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ఈ జీఎస్టీలో చాలా మటుకు పేద మధ్య తరగతి ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కూడా, అందరికీ కూడా చాలా మటుకు జీఎస్టీతో చాలా ఒక కుటుంబానికి 3,000 నుంచి 15,000 వరకు తగ్గుతూ ఉంది. వాళ్ళకి చాలా లాభం వస్తుంది. దానివల్ల వాళ్ళు వేరే దానికి కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ సభకు వచ్చేదానికి చాలా ఇష్టంగా చూపుతున్నారు. ఎందుకంటే అడిగినవే కాకున్నట్లుగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, పైన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ చాలా ముందుకెళ్తుంది. ఆయనకు మనము స్వాగతం చెప్పడానికి మా ఆలూరు నియోజకవర్గం నుంచి భారీ జన సమీకరణతో వస్తున్నాం. ముఖ్యంగా మహిళలు కూడా ఎక్కువ రావడానికి ఉత్సాహపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ బహిరంగ సభకు వచ్చి మేము మా ఆలూరు నియోజకవర్గం తరపున కూడా మేము ఆయనకు స్వాగతం పలుకుతున్నాం. ప్రధానంగా కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఆలూరు చాలా వెనుకబడిన ప్రాంతం, వలసలకి చాలామంది పోతూ ఉంటారు. మరి దాని గురించి మీరు ఏం కోరదలుచుకున్నారు ప్రధాని? ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతకుముందే మా ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా తెలుసు, వలసలు కూడా ఎక్కువ ఉన్నాయనేది కూడా తెలుసు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో అంతకుముందే వేదవతి ప్రాజెక్టుకు కూడా 200 కోట్లు ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, ఆల్రెడీ ప్రారంభించడం కూడా జరిగింది. కానీ గత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ పనులన్నీ ఎక్కడొక్కడ ఆపేసి, వాళ్ళంతా కమిషన్ల కోసం కకృతి పడి పనులన్నీ ఆపేసి ఒక్క పని కూడా జరగకుండా ఆపేశారు. మన సార్ కర్నూలుకు వచ్చినప్పుడు కూడా తిరిగి వేదవతి ప్రాజెక్ట్ని ప్రారంభిస్తాం, మరి పనులు స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ వేదవతి ప్రాజెక్టు స్టార్ట్ అవుతే మా ఆలూరు నియోజకవర్గానికే కాకుండా పక్కనున్న నియోజకవర్గాలకు కూడా నీటి సమస్య కానీ, తాగునీటి సాగునీటి సమస్య తీరుతుంది. దానికోసం ప్రత్యేక దృష్టి పెట్టారు. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మా నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర చేసినప్పుడు ముఖ్యంగా మహిళలు ఎక్కువగా చెప్పిన సమస్య ఏమిటంటే తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది, వలసలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఆయన దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. దానికోసం అని చెప్పేసి ఈ వేదవతి ప్రాజెక్టు కూడా తీసుకొస్తున్నారు. అలాగే మా సైడ్ ఇంకా ఎక్కువగా వలసలు ఇవన్నీ ఎక్కువ తగ్గించడానికి ముఖ్యంగా విండ్ పవర్, సోలార్ కూడా తీసుకొని వస్తున్నాం. ముఖ్యంగా అక్కడ వెనుకబడిన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందనేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ముఖ్యంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారానే మా ఆలూరు నియోజకవర్గంలో డెవలప్ జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఏదైతే ప్రధాని వస్తున్న సందర్భంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు అంటే రాయలసీమ పశ్చిమ ప్రాంతంపై దృష్టి పెట్టాడు. ఖచ్చితంగా అయితే సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సమస్య తీర్చే విధంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో బస్వరాజ్, BRK న్యూస్, కర్నూలు. ప్రధాని